15,000 సచివాలయాలు, 10,778 ఆర్బీకేలు, 10,000 విలేజ్ క్లినిక్లు, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 3 పారిశ్రామిక కారిడార్లు, 32 లక్షల ఇళ్ల పట్టాలు, 21 లక్షల ఇళ్ల నిర్మాణాలు, 17,000 జగనన్న కాలనీలు, 15,000 కోట్లతో స్కూళ్లలో నాడు నేడు ఇంగ్లీష్ మీడియం, 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ, ఉద్దానంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఉద్దానంలో 742 కోట్లతో సురక్షిత మంచినీటి పథకం, 130 భారీ ప్రాజెక్టులు, 1,00,000 కోట్ల పెట్టుబడుల సాకారం, 2,50,000 ప్రభుత్వ ఉద్యోగాలు, 4.5 లక్షల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు, 16 లక్షల ప్రైవేటు ఉద్యోగాలు, జీఐఎస్లో 13 లక్షల కోట్ల ఒప్పందాలు, అమ్మఒడి, చేయూత, ఆసరా, 64 లక్షల మందికి పెన్షన్లు, ఇలాంటి సంక్షేమ పథకాలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఒక్క రూపాయి కూడా అవినీతికి చోటు లేకుండా డైరెక్టుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి 2,70,000 కోట్లు. ఇదొక చరిత్ర. కానీ ఎన్నికల వేళ వీటన్నింటి ప్రభావం నామమాత్రం. అసలు ఏం జరిగింది? ఎక్కడ అంచనాలు తప్పాయి? వ్యతిరేకతను వైఎస్ఆర్సీపీ గుర్తించలేకపోయిందా? ప్రజల నాడి పసిగట్టడంలో ఫెయిల్ అయిందా? రైట్, ఈ అంశాలపైనే మనం మాట్లాడదాం. చర్చలో పాల్గొంటున్నారు కృష్ణంరాజు గారు, సీనియర్ అనలిస్ట్, కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, పురుషోత్తం రెడ్డి గారు, సీనియర్ అనలిస్ట్, నాగార్జున యాదవ్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. రైట్, చర్చను ప్రారంభించే ముందు కొద్దిసేపటి క్రితమే వైఎస్ జగన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఒక్కసారి అది చూసిన తర్వాత చర్చలోకి వెళ్దాం. దాదాపుగా 1,05,00,000 మందికి పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వారి కష్టాలనే మా కష్టాలుగా భావిస్తూ ఇచ్చిన ఏ మాట తప్పకుండా అన్ని రకాలుగా వాళ్ళకు అండగా ఉంటూ ఆసరాతో తోడుగా ఉన్నాం, సున్నా వడ్డీతో సైతం అండగా ఉన్నాం, చేయూత సైతం తోడుగా ఉంటూ నిలిచాం. మరి ఆ 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియవు. 26 లక్షల మంది చేయూతను అందుకుంటున్న అక్క చెల్లెమ్మలు వారి ఆప్యాయత ఏమైందో తెలీదు. పిల్లల చదువుల కోసం ఏ తల్లి ఏ తండ్రి ఇబ్బంది పడకూడదు అని మొట్టమొదటిసారిగా పూర్తి ఫీజులు ఇస్తూ తీసుకొచ్చి అందగా నిలిచాం. చదువుల్లో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాం. దాదాపుగా 12 లక్షల మందికి సంవత్సరానికి మంచి జరిగిస్తూ ఆ పిల్లలు ఆ తల్లుల అభిమానం ఏమైందో కూడా తెలియదు. దాదాపుగా 54 లక్షల మంది రైతన్నలకు గతంలో ఎప్పుడూ చూడని విధంగా జరగని విధంగా పెట్టుబడికి సహాయంగా అందించే కార్యక్రమం మొట్టమొదటిగా జరిగింది మన ప్రభుత్వం వచ్చాకే. మరి అంతగా రైతన్నలకు తోడుగా ఉంటూ రైతన్నలకు రైతు భరోసా ఇవ్వడం కానీ, సమయానికే వారికి ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు జరగని విధంగా సీజన్ ముగిసేలోగానే ఇచ్చే కార్యక్రమం కానీ, ఉచిత ఇన్సూరెన్స్ కానీ, పగటిపూట 9 గంటలు ఇచ్చే కార్యక్రమం కానీ, ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమం కానీ, మరి 6 కోటి మంది రైతన్నల ప్రేమ ఏమైందో తెలియదు. రైట్, ప్రసాద్ గారు, జగన్ గారు మాట్లాడింది విన్నాం. 53 లక్షల మంది అమ్మ ఒడి అందుకున్నటువంటి తల్లులు ఉన్నారు. వీరి ఓట్లన్నీ ఎటుపోయాయో తెలియదు. 66 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు. ఉదయాన్నే 6 గంటలకు 1వ తారీఖున 3,000 రూపాయల పెన్షను. కొందరికైతే వికలాంగులుంటే వారికి, లేకపోతే కిడ్నీ వ్యాధిగ్రస్తులుంటే వారికి 10,000 కూడా రావచ్చు. పెన్షన్ అందుకున్న వాళ్ళు 66 లక్షల మంది. ఈ ఓట్లు ఎటుపోయాయో అర్థం కావటం లేదు. 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు సార్. ఒక్కో ఇళ్ల పట్టా
గ్రామీణ ప్రాంతంలో వేసుకున్న అప్పటి వరకు వారి ఆదాయం లేకపోతే వారి ఆస్తి జీరో అయితే ఒక్కసారిగా 7 లక్షల నుంచి 10 లక్షలకు లక్షాధికారులయ్యారు ఒక్క ఇంటి పట్టాతో. అదే పట్టణ ప్రాంతాల్లో 15 లక్షలు కూడా ఉంటుందని కూడా అంటున్నారు. ఇక 12 లక్షల మందికి ఇళ్లు కట్టించారు. 50 లక్షల మందికి పైగా రైతులకు రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీ, కరెంట్ ఇవ్వడం ఇవన్నీ చూసాం. 1 కోటి మందికి పైగా డ్వాక్రా మహిళలకు వారికి ముందున్నటువంటి చంద్రబాబు సమయంలో ఉన్నటువంటి బకాయిలు కూడా పూర్తిగా తీర్చేస్తూ 0 వడ్డీ అమలు చేస్తూ వాళ్ళను ఆదుకున్నారు. తరువాత నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, ఇలా చెప్పుకుంటూ పోతే మేనిఫెస్టోలో ఇచ్చిన దాంట్లో 99% అమలు చేస్తే దానివలన ఇన్ని లక్షల మంది ఇన్ని కోట్ల మందికి లబ్ధి చేకూరితే ఆ ఓట్లన్నీ ఈరోజు ఎన్నికల సమయంలో ఎటుపోయాయి, ఏమైపోయాయి? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే. ఈశ్వర్ గారు, నా వాయిస్ వస్తుంది కదా మీకు? క్లియర్ సార్. ఒకటి మాత్రం నేను చెప్పగలను సార్, నా అంచనాలు నేను ఏదైతే ప్రిడిక్ట్ చేశానో అవన్నీ తారుమారయ్యాయి. యాక్చువల్గా ఐఎమ్ యాక్సెప్టింగ్ దిస్ ఈస్ మై ఫెయిల్యూర్. అండ్ కమింగ్ ఇన్ టు దిస్, జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేసరికల్లా మనకి ఇఫ్ యూ రియల్లీ లుక్ ఇన్ టు దిస్ వరల్డ్ కప్, ఏ వరల్డ్ కప్ అయితే మహేందర్ సింగ్ ధోని చూడండి, ఆ లాస్ట్ రన్అట్ అవ్వకపోతే గ్యారంటీగా గెలిచే వరల్డ్ కప్ ని మనం ఒకసారి కనుక పునర్నమనం చేసుకోగలిగితే, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సేమ్ టు సేమ్ 1 మ్యాన్ షో 1 మ్యాన్ బ్యాటిల్ లాగే అతను ముందుకెళ్ళాడు. అదృష్టమో దురదృష్టమో ప్రజా తీర్పుని ఎవరైనా శిరసాహించవలసిందే. నేను కూడా దానికి తల వంచే చెప్తున్నాను. ఎస్, ప్రజలు కరెక్ట్, మనం అందరం తప్పని ఒప్పుకుని తీరాలి. ఏం కావాలో అన్న దాని మీద ఇదే కావాలనుకుని ఆయన నవరత్నాల పథకాలు డిజైన్ చేసి ప్రజలకు అందించిన దాంట్లో కూడా ఇంకా ఆ పెప్సీ యాడ్ లాగా దిల్ మాంగే మోర్ ఇంకా ఏం కావాలో అన్నది ప్రజలకి ఒక క్లారిటీ లేదు. ఇన్ ద సేమ్ సినారియో ఇఫ్ యూ రియల్లీ లుక్ ఇన్ టు ఇట్, చెయ్యలేదా అంటే చేసాడు, అహంకారం అంటే లేదు, డౌన్ టు ఎర్త్. ఇప్పుడు ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రతిరోజు ప్రజల్లో మమేకమై తిరగాలి అన్నది కొంతమంది పర్సెప్షన్. అలాగే ఆయన కరెక్ట్ గా ఎలక్షన్స్ ముందు దాకా ప్రజలు ఇచ్చిన తీర్పుని శిరసావహించి ప్రజల్లోకి అంటే పరిగెట్టుకుని రాకుండా ప్రజలకు ఏం కావాలో నిరంతరం 4 గదుల మధ్యలో ఉండే ప్రజలకు అందించింది కూడా ప్రజలు తీసుకుని కూడా కొన్ని అందించిన దాంట్లో కూడా ట్రాన్స్పరెన్సీ కోసమే అతను అరువులు చేశాడు, తపత్రయం పడ్డాడు. అది ఖచ్చితంగా సక్సెస్ చూసింది. ఈవెన్ ఆఫ్టర్ దే వాంట్ సంథింగ్ మోర్. ఆ సంథింగ్ మోర్ అంటే నాకైతే అర్థం కాదు. ఇప్పుడు ఉదాహరణకి గతంలో రైతు రుణమాఫీ అని చెప్పి మోసపోయిన ప్రజలు మళ్ళీ అదే 4,000 పెన్షన్ ఇస్తాం, లేదంటే రైతులకి 20,000 ఇస్తాం, లేదంటే ఉచిత బస్సు ఇస్తాం అన్న దానికి వాళ్ళ పొత్తులోనే ఉన్న ఒక వాళ్ళ అత్యంత ఉన్నత విలువలు ఉన్న నరేంద్ర మోడీ కింద అభివర్ణించే ఆయనే ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ ఫర్ ద సదరన్ స్టేట్స్ విచ్ దే ఆర్ గివింగ్ ఫర్ ద ఫ్రీ బస్. ఎందుకంటే నేషనల్ ప్రాజెక్ట్ అయినా మెట్రోకి విఘాతం కలుగుతుందని భావించిన దగ్గర కూడా వీళ్ళ కాన్స్పిరసీ థియరీ గురించి నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, కానీ ప్రజలు ఆ ట్రాప్ లో పడ్డారు. రెండో విషయం ఏంటంటే సార్, 2014 ఎలక్షన్స్ తర్వాత 2019 దాకా ఏ బురదైతే తెలుగుదేశం మీద వేస్తే అది అలా కడుక్కుంటూ వాళ్ళు ఎలా చచ్చారు, సేమ్ అదే ట్రాప్ లో వైఎస్ఆర్సీపీ కూడా పడి ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఎప్పుడైతే ముందు పెట్టారో జీవితాంతం 5 ఏళ్ల పాటు వీళ్ళ అధికార ప్రతినిధులంతా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవడానికి టైముని విలువైన సమయాన్ని వెచ్చించారు. అదర్ దాన్ దట్ ఒక్కొక్క నియోజకవర్గంలో ఏదైతే అభివృద్ధి చెందిందో అభివృద్ధి చేశారో దాని మీద ఎక్కడ చర్చనీయాంశం కాకుండా సక్సెస్ సాధించింది అపోజిషన్ పార్టీ. రెండోది నేను మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ పోటీ చేసింది, జనసేన పోటీ చేసింది 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాలు. 175 స్థానాల్లో పోటీ చేసినటువంటి వైఎస్ఆర్సీపీ ఏమో 10 స్థానాల్లో ఉంటుంది. 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేనేమో 21కి 21 గెలుస్తుంది. అలాగే 2 పార్లమెంటు స్థానాలు గెలుస్తుంది. బీజేపీ 8 అసెంబ్లీ స్థానాలు గెలుస్తుంది, 3 పార్లమెంటు స్థానాలు. అసలు బీజేపీకి ఉన్న స్టేక్ ఏంటి? ఈ రాష్ట్రంలో బీజేపీని గెలిపించాలి అని ఈ ఓటర్లు ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ లెక్కంతా చెప్పుకుంటూ వచ్చాను కదా, వీళ్ళందరూ కూడా బీజేపీని గెలిపించాలని ఓటేసుంటారా? లేకపోతే 21కి 21 అంటే వచ్చిన ఫలితాన్ని నేనేం తప్పు పట్టట్లేదు, 21కి 21 ఇచ్చేద్దాం జనసేనకి అని ఈ ఓటర్లందరూ అనుకుంటారా? నేను చెప్పిన సెక్షన్ అంతా అనుకుంటారా? సింపుల్ లాజిక్ సార్. లాస్ట్ టైం 2019-24 మధ్యలో జరిగిన ఎలక్షన్స్ కి రెడ్డి సామాజిక వర్గ సంఘటిత పోరాటానికి ఫలితం 151 సీట్లు. ఈసారి కాపు చౌదరి సామాజిక వర్గ పోరాటానికి
సంఘటిత ఫలితానికి 151. ఎప్పుడైతే క్యాస్ట్ పోలరైజేషన్స్ లో, క్యాస్ట్ ఈక్వేషన్స్ లో ఇవాళ చౌదరి కాపు సామాజిక వర్గాల సమన్వయ పోరాటానికి వాళ్ళు ఇచ్చిన తీర్పు. అదే సమన్వయ పోరాటం రెడ్డి సామాజిక వర్గం రాయలసీమ అంతా కాడు వదిలేసింది. ఎందుకంటే బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి పెద్దపేట వేసినందుకు ఒక పోరాట స్ఫూర్తి, నిజమైన పోరాట స్ఫూర్తి, అధికారం కోసం పరుగులు పెట్టే రెడ్డి సామాజిక వర్గం కాడు వదిలేసిందో దాని పరివేశం ఇలాగే ఉంటుంది. మోర్ ఓవర్ ద మోర్ పర్ఫెక్చువల్లీ ఎప్పుడైతే రెడ్డి సామాజిక వర్గం కన్నా అత్యధిక స్థానాల కోసం 100 సీట్ల పైచిలుక బీసీ, ఎస్సీలకి ఎప్పుడైతే కేటాయించారో దాని పర్యవసానం ఏంటంటే సమన్వయ పోరాటానికి వైఎస్ఆర్సీపీ కనుమరుగైంది. మూడోది అధికారమే పరమావధిగా పోలరైజేషన్ అయిన తెలుగుదేశం కూటమికి ఎన్ఆర్ఐ సెగ్మెంట్ తీవ్రతరంగా ఆయన అగ్రిగేట్ గ్రామానికి 1 నుంచి 2, 2-3 నెలల నుంచి సంఘటితంగా పోరాటం చేస్తూనే ఉన్నారు. దాన్ని ఎక్కడా కూడా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు, ఎవరికి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా. తర్వాత ఇంకోటి ఏంటంటే పార్టీ యొక్క సంక్షేమం ఎక్కడ చేశారో లేకపోతే అభివృద్ధి ఏం చేశారో రేరెస్ట్ గా ఒక్కలో ఇద్దరు మాట్లాడేది తప్ప 99% ఆఫ్ ద పీపుల్ అసలు సంక్షేమం, అభివృద్ధి నియోజకవర్గాల వారిగా ఎవరు చేశారు అనేది ఎవరి దగ్గర లేదు, ఎవరు చెప్పేవారు కూడా కాదు. నిజమైన అభివృద్ధి సంతరించుకున్న ప్రాంతాలను కూడా ఆ సంబంధిత ఎమ్మెల్యేలు కానీ సంబంధిత మినిస్టర్లు కానీ నోరు తెరిచి మాట్లాడిన ఉదంతాలు లేవు. రెండోది సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వ్యక్తిత్వం మీదే మొత్తం పార్టీ అంతా బ్యాంకే. ఆయన ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెడితేనే ఆయన దయాధర్మ భిక్షలతో మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ రావడం తప్ప ఓవరాల్ గా రెస్పెక్టివ్ మినిస్టర్స్ కానీ ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడని ఉదంతం. ఇంత చేసిన తర్వాత ఏంటంటే అంటే మినిస్టర్లు బయటకు రాలేదు, మాట్లాడలేదు, మిగతా వాళ్ళు భుజాన వేసుకోలేదు, లేకపోతే మిగతా వర్గాలు భుజాన వేసుకోలేదు, బాధ్యతగా పని చేయలేదు. ఇదంతా ఒక రైట్ చర్చలో ఇది ఒక భాగం, ఇదంతా చర్చలో ఒక భాగమే కాదన్న సార్. అవి ఆ అంశాలన్నీ నేను చెప్పిన సెక్షన్స్ పైన ఎటువంటి ప్రభావం చూపిస్తాయి? ఈ అమ్మఒడి తీసుకున్న వాళ్ళ మీద కానీ, లేకపోతే 66 లక్షల మంది పెన్షన్దారులు కానీ, లేకపోతే 1 కోటి మందికి పైగా ఉన్న డ్వాక్రా మహిళలు కానీ, 50 లక్షల మందికి పైగా ఉన్నటువంటి రైతులు కానీ, నేతన నేస్తం తీసుకున్న వారు కానీ, మత్స్యకార భరోసా తీసుకున్న వారు కానీ, లేకపోతే ఆటోలు కారులకు ఇస్తున్నటువంటి వాహన మిత్ర 10,000 రూపాయలు ఇస్తున్నట్టు వీళ్ళ మీద ఈ ఇంపాక్ట్ ఉంటుందా? ఈశ్వర్ గారు నేను మళ్ళీ మీకు చెప్తుంది ఒకటే ఒక మాట. ఏం చేశారో ప్రజలకి నిరంతరం చెప్పేదానికన్నా, ఏం చేయలేదో ఏం చేశారో అన్న దానికన్నా, ఒక బాబాయ్ గారి హత్య, ఒక అన్నా చెల్లెలు తగు, ఇవి ఒక ప్రైమరీ ఎజెండాగా ప్రజల్లోకి నిరంతరం చర్చించే అంశం కన్నా ఒక నియోజకవర్గ అభివృద్ధి ఏం చేశారు. నేను పొద్దు నుంచి చెప్తున్నాను కూడా, నంద్యాల నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే పోరాట ఫలితం, ఆ నియోజకవర్గంలో ఒక హాస్పిటల్, అలాగే ఆళ్లగడ్డ లాంటి నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే తాపత్రయం అహోబిలం దాకా ఒక ఫార్ములా 1 ట్రాక్ లాంటి రోడ్డు, ఇలాంటివన్నీ ఎక్కడ చర్చనీయం కానివ్వకుండా ఎంతసేపు ఇప్పుడు ఉదాహరణ సిదిరి అప్పలరాజు లాంటి వ్యక్తి అక్కడ శాశ్వత పథకం కింద సురక్షితమైన, నాకు చాలా ఆశ్చర్యం కలిగించినటువంటి నియోజకవర్గం నిజానికి చాలా. ఎందుకంటే ఉద్దానంకు వెళ్ళి అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని పరిశీలించి అక్కడ వారికి ఏర్పాటు 750 కోట్ల రూపాయలతో చుట్టుపక్కల గ్రామాలన్నింటికీ కూడా వందలాది గ్రామాలకి అక్కడ ఉన్నటువంటి దాదాపు 70-80 గ్రామాలకి సురక్షిత మంచినీరు సార్ 750 కోట్ల రూపాయలతో ఎక్కడనో దూర ప్రాంతం నుంచి ఒక 35 ఏళ్ళు 40 ఏళ్లుగా దశాబ్దాల తరబడి కష్టపడుతున్నటువంటి కిడ్నీ వ్యాధిగ్రస్తో బాధపడుతున్న వాళ్ళకి ఒక్క దెబ్బతో ఒక్కసారి అధికారంలోకి వస్తే పరిష్కారం చూపించేశారు. మాటలు కాదు, ఆయనే శంకుస్థాపన చేసి ఆయనే ప్రారంభోత్సవం కూడా చేసేశారు. ఈరోజు కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఒక భరోసా, అది రీసెర్చ్ సెంటర్, అలాగే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సురక్షిత మంచినీరు, 750 కోట్ల రూపాయలు సార్. ఈశ్వర్ గారు, చిన్నప్పుడు మా నాన్నమ్మ చెప్పిన కథలు ఈ రోజు కూడా చెవుల్లో గింగిరాలు తిరుగుతూ ఉంటాయి. అలాగే కథలు చెప్పి కాలక్షేపం చేసే ప్రభుత్వాలను చూసిన ప్రజలకి ఎగ్జిక్యూషన్, అదే చూడండి ప్రశాంత్ కిషోర్ గారు చెప్పాడు, డెలివరబుల్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధమైన ఫలితాలు వచ్చాయో మీరు చూడండి. ఎప్పుడైనా సరే పబ్లిసిటీ పీక్స్ లో ఉన్నప్పుడు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. తర్వాత మాధ్యమాలు అన్నవి ఎప్పుడైతే సహాయ సహకారాలు అందిస్తాయో దాని వల్ల వచ్చే రెసిప్రొకేషన్, బొంబార్డింగ్, దానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 10 అడుగులు కాదు 100 అడుగుల దూరంలో ఉంది. మాధ్యమంతులుగా జరిగే ప్రచారాలకి ఎక్కువగా ప్రాధాన్యత సంతరించుకున్న ఎలక్షన్స్. మీరు నేను ఎంత నెత్తినోరు కొట్టుకున్నాయి వాళ్ళ సంక్షేమాలు, స్టాటిస్టిక్స్, మీరు సంక్షేమాలు ఒకటే కదా సార్, డెవలప్మెంట్ కూడా నేను 17 మెడికల్ కాలేజీల గురించి చెప్తున్నాం, 4 పోర్టుల గురించి చెప్తున్నాం, 10 ఫిషింగ్ హార్బర్ల గురించి చెప్తున్నాం, మీరు అడ్డుపడుతున్నారు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల గురించి చెప్తున్నాం. అడ్డుపడట్లేదు. ఇవన్నీ కూడా అభివృద్ధికి సంబంధించినటువంటి పారిశ్రామిక కారిడార్ల గురించి చెప్తున్నాం. సచివాలయాలు కట్టడం కూడా అభివృద్ధే కదా, నాడు నేడు స్కూళ్లలో చేయడం కూడా అభివృద్ధే కదా.
సార్ మీకు మళ్ళీ చెప్తున్నాను, మీరు అడ్డుపడినా అడ్డుపడకపోయినా నేను చెప్పేది ఆన్ అన్ అగ్రిగేట్ 2200 ప్రజలు ఉన్న ప్రతి గ్రామానికి 1,00,000 కోట్ల రూపాయల ఆర్బీకే సెంటర్, సచివాలయ వ్యవస్థ, లేదంటే నాడు నేడు స్కూల్ పరివర్తన, లేదంటే ఒక విలేజ్ క్లినిక్, ఈ రూపంలో 1 కోటి రూపాయలు సంతరించుకుంది. అభివృద్ధి అంటారు, పక్కా బిల్డింగ్ లేదు. ఇది కాకుండా ప్రతి ప్రజకి సంక్షేమం రూపంలో అందించింది. ఒక రాష్ట్ర సాలున బడ్జెట్ ని ప్రజలకి డెలివరబుల్స్ ఇస్తారు. అపార్ట్ ఫ్రమ్ దిస్ అభివృద్ధి ఎక్కడైనా ఆగిందా అంటే 2680 నంద్యాల, నెక్స్ట్ మీకు ఆళ్లగడ్డ, నెక్స్ట్ పొద్దుటూరు, ఇలాంటివి ఎన్ని చెప్పమంటారు? ప్రతి దగ్గర 36 కిలోమీటర్ల పైప్ లైన్లతో సురక్షిత వాటర్ అందించిన ఉదంతాలు ఎన్ని ఉన్నాయో, ఎన్ని నియోజకవర్గాలు మీకు స్టాటిస్టిక్స్ తో యాడ్స్టిక్స్ తో నేను ప్రూవ్ చేయగలను. బట్ ఇవన్నీ కాకుండా ఇంకేం కావాలో ప్రజలకి అర్థం చేసుకోవడంలో, ప్రజల నాడిని పసిగట్టడంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీవ్ర విప్లవాన్ని సంతరించుకుంది. అండ్ మోర్ ఓవర్ ఇవాళ ప్రజలకి కావాల్సిన అంటే అభివృద్ధి, నిరుద్యోగ కల్పన అంటే ఇవాళ పొద్దున్న డిబేట్ల పార్టీలో ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు, దగ్గర 30 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే అందులో 2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తే మిగిలిన 28 లక్షల యొక్క ఆక్రందన ఒక నెగిటివ్ యాక్టివిటీస్ లో ప్రజలకి చెప్పగలిగారు. రేపు ఆ 30 లక్షల మందికి ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేస్తాయా? రేపు వస్తుందా, లేకపోతే 5 ఏళ్లలో వస్తుందా? సార్ మీకు ఒక మాట చెప్తున్నాను సార్, 28 లక్షల మందిని ప్యాసిఫై చేయని నిస్సహాయ స్థితి వైఎస్ఆర్సీపీ ఇవాళ సమాధానం. 2 లక్షల గురించి మాట్లాడకపోవడం మనం చదువుకున్నాం కదా, నిరుద్యోగిత గురించి మాట్లాడుతున్నాం కదా. ఇన్ని పరిశ్రమలు వచ్చాయి, 130 భారీ పరిశ్రమలు వచ్చాయి, 16 లక్షల ప్రైవేటు ఉద్యోగాలు వచ్చాయి. అవి కాకుండా 6 లక్షలకు పైగా ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు 6.5 లక్షలు వచ్చాయి. ఇక్కడ ఉద్యోగం రాక అక్కడ ఉద్యోగం రాకుండా ఉన్న వాళ్ళకి రేపు వచ్చేస్తుందా ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు? ఈ 18 లక్షల మంది ఎంతమంది ఉన్నారన్నారు? 24 లక్షల మంది. 1వ తారీఖు నాడు మీకు రేపు 1వ తారీఖు నాడు 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి ఒక్కొక్క వ్యక్తికి. మీకు తెలుసా? తెలుసు. 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత తెలుగుదేశం కూటమి మీద ఆధారపడింది. ఎందుకంటే పాత బకాయిలు 1000 చొప్పున, కొత్తగా పెన్షన్ 4,000 చొప్పున, టోటల్ 7,000 రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తారో నాకైతే. అండ్ మోర్ ఓవర్ ఇవాళ అప్పుల ఊబిలో నెట్టిన రాష్ట్రం అని అభివర్ణించిన దగ్గర ఏ సంక్షేమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినా వాటన్నిటికీ ఏదో వేలం పాట, చీటీ పాట వేసినట్టు డబుల్ ట్రిపుల్ చేసుకుంటూ పోయారు. సో ఓవరాల్ గా ఈ పెనుభారాన్ని రాష్ట్ర ప్రజలు భరించడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేది కూడా వాస్తవానికి దగ్గరగా ఉందా దూరంగా ఉందా ప్రజలు. రైట్. నాగార్జున యాదవ్ గారు, ఏంటి మీ విశ్లేషణ ఏంటి? ఏమనుకుంటున్నారు? సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిసేపటి క్రితం మాట్లాడారు, 53 లక్షల మందికి పైగా అమ్మఒడి తీసుకున్నటువంటి వాళ్ళు, 66 లక్షల మంది పెన్షన్దారులు ఎక్కడ పోయారు? వీళ్ళు ఓట్లన్నీ ఎట్టిపోయాయి? 12 లక్షల మందికి ఇళ్లు నిర్మించి ఇచ్చారు, 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు, 50 లక్షల మందికి రైతులకి, 54 లక్షల మంది రైతులకి రైతు భరోసా ఇచ్చారు, 1 కోటి మందికి పైగా డ్వాక్రా మహిళలకు ఆసరానిచ్చారు, 0 వడ్డీని ఇచ్చారు, చేయూత అందించారు, కాపు నేస్తం అందించారు, నేతన్న నేస్తం అందించారు, మత్స్యకార భరోసా ఇచ్చారు. ఎటుపోయాయి ఈ ఓట్లన్నీ? ఏమైపోయాయి? ఈ 10 స్థానాలు లేకపోతే 11 స్థానాల దగ్గర మీ పార్టీ ఉంటుందని అసలు ఊహించగలిగారా? ముందుగా వీక్షకులకి, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. అదేవిధంగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు, కూటమి అభ్యర్థులకు, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి, పురంధేశ్వరి గారికి కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రానున్న కూటమి ప్రభుత్వంలో వారు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టో అమలు చేయాలని, దానికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కేంద్ర ప్రభుత్వం నుండి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి వారికి అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రజలకి ఏదైతే వాళ్ళు హామీలు ఇచ్చారో అవి డెలివరీ చేయగలుగుతారని, చేస్తారని మేము నమ్ముతున్నాం. ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుమారుగా 58 నెలల పరిపాలన తరువాత ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. దాదాపుగా అన్ని రకాలైనటువంటి వ్యవస్థలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం జరిగింది. ఎన్నికల కమిషన్ కానీ, పోలీసు రంగం కానీ, రెవెన్యూ రంగం కానీ, అన్ని రంగాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం జరిగింది. సో నిర్ణయాలు ఏదైనా జరిగినా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చాలా మంది, ముఖ్యంగా విలేజ్ ఏరియాస్ నుంచి వస్తున్నటువంటి వాటిల్లో ప్రధానంగా అడుగుతుంది, ఏమైంది, ఏమన్నా ఈవీఎం మిషన్లు ఏమన్నా హ్యాక్ చేశారా, లేకపోతే ఏదైనా వీవీప్యాట్లు ఏదైనా చేశారా, మేమందరం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసాం కదా అనేటువంటి రకరకాల స్పెక్టాక్యులేషన్స్ వచ్చినాయి. సరే, ఆలోచనలు లేకపోతే దాని మీద వస్తున్నటువంటి అభిప్రాయాలు ఏమన్నా పెట్టుకున్నా మేము ప్రజా తీర్పుని గౌరవిస్తున్నాం. మా అందరికి కూడా షాకింగ్ గా ఉంది. సరే, ఎన్ని రకాలైనటువంటి ఒత్తిళ్లు పనిచేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 40% ఓటింగ్ కి దూరం చేయలేదు కాబట్టి, ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉంది కాబట్టి, ఈవీఎం హ్యాకింగ్ లో లేకపోతే మరొకటో
ఈ సమర్థమైనటువంటి ప్రజాస్వామ్య చరిత్రలో అటువంటి జరగవనేటువంటి ఏకైక ఒక చిన్ని ఆశతో ఈ ప్రజా తీర్పుని మేము స్వాగతిస్తున్నాం. ఇది ఒక వర్షన్. రెండో వర్షన్ చెప్పదలుచుకున్నాం. నిజంగా పేదవాడు మరొకసారి పెత్తందారుల చేతిలో ఓడిపోయాడు అని చెప్పడానికి కొంత బాధ మాకు కూడా కలుగుతుంది. ఎస్, మేము పెత్తందారుల చేతిలో ఓడిపోవడం జరిగింది. కాదు సార్, పిడికెడు మంది పెత్తందారుల చేతులు, పిడికెడు మంది పెత్తందారులు, లక్షలాది మంది పేదవాళ్ళు, పిడికెడు మంది పెత్తందారుల పైన యుద్ధం చేయలేకపోయారా? చేయలేకపోయాం. సరే, సత్యం అనేది గెలుస్తుంది, కానీ గెలిచిందంతా సత్యం కాదు అని మహాత్మా గాంధీ గారు చెప్పారు. కాబట్టి ఎస్, వీ నీడ్ టు ఫైట్ బ్యాక్. మేము మళ్ళీ తిరిగి ఎందుకు ఈ ఓటు ఎందుకు కన్సాలిడేట్ కావాలి చెప్పండి మీరు. నేను చెప్పాను కదా, నేను చెప్పడం ఎందుకు, జగన్ గారే చెప్పారు కదా, అమ్మ ఒడి, పెన్షన్దారులు, ఇళ్ల పట్టాలు, లేకపోతే ఇల్లు కట్టి ఇవ్వడాలు రైతులకు, అలాగే డ్వాక్రా మహిళలకు, నేతనులకు, మత్స్యకారులకు, ఇంతమందికి ఇన్ని రకాలుగా సహాయం చేసిన తర్వాత, డైరెక్ట్గా వాళ్ళు బెనిఫిట్ పొందిన తర్వాత అవెందుకు ఓటు రూపంలో రాలేదు? ఎటుపోయాయి ఇవన్నీ? మేము అదే చెప్తున్నాం కదండి. మా హీరో ఓడిపోలేదు, మోసపోయాడు అని చెప్తున్నాం. మా హీరో ఓడిపోలేదు, మా హీరో పెత్తందారుల చేతిలో ఓడిపోయాడు, మోసపోయాడు అని చెప్పగలుగుతున్నాం. ఎస్, విద్యా మాఫియాకి వ్యతిరేకంగా, స్టాండ్ మాఫియాకు వ్యతిరేకంగా, ఎడ్యుకేషన్ మాఫియాకు వ్యతిరేకంగా, ఎన్నో మాఫియాలకి వ్యతిరేకంగా మేము పోరాడాం. ప్రజల కోసం, పేద ప్రజల కోసం మేము అహర్నిశలు శ్రమించాం. రైట్. విజయం తర్వాత పవన్ కళ్యాణ్, ఒక్క నిమిషం సార్, విజయం తర్వాత పవన్ కళ్యాణ్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం ప్లీజ్. ఒకసారి సినిమాల్లో ఉన్నప్పుడు తొలి ప్రేమ అనే విజయం చూసాం. ఆ తర్వాత నాకెవ్వరు నేను విజయం సాధించానని కానీ, డబ్బులు వచ్చినాయని కానీ, ఏ ఒక్క సినిమా విజయం చెప్పలే. నాకు నా జీవితం అంతా ఎప్పుడు కూడా దెబ్బలు తింటానో, మాటలు పడతానో, తిట్టించుకుంటానో. నేను ఎంత ఎదిగా నాకే తెలియదు. మీ గుండెల్లో ఈ రోజు నన్ను తీసుకొచ్చి 21 గెలిచే వరకు నాకే తెలియదు. భారతదేశంలో 100కి 100% కొట్టామంటే జనసేన. నూటికి 100. ఇది ఎందుకు ఈ విజయం జనసేన లేదంటే జన సైనికులు, వీర మహిళలో జనసేన నాయకులది కాదు, కేవలం వారిదే కాదు, 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షదే. మార్పు కావాలి. మార్పు కావాలి, పాలన మారాలి. ఇవన్నీ చాలా మంది కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష. ఈరోజు ప్రజల తీర్పు. ఇది మనందరికీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఇది కక్ష సాధింపుల సమయం కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి బలమైన పునాది వేసే సమయం. అన్నం పెట్టే రైతుకి అండగా ఉండే సమయం ఇది. రక్షణ లేని ఆడబిడ్డలకి రక్షణ కల్పించే సమయం ఇది. ఆడబిడ్డల్ని, మహిళల్ని వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగేలా చేసే సమయం ఇది. నేను ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు కూడా మాటిస్తున్నాను. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నేను చెప్పాను, నేను బాధ్యత తీసుకున్నాను, నేను మర్చిపోలా. ఏరు దాటాక తెప్ప తలిసే రకం కాదు నేను. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ దానికి సరి సమానంగా అది కానీ మీకు న్యాయం వచ్చేలాగా సంవత్సరం లోపు తీసుకొస్తాను అని మాట ఇచ్చాం. తీసుకొచ్చి తీరుతాం. ఆ మాట మీకు ఇస్తున్నాం.
మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయించే బాధ్యత మనం తీసుకుందాం. నాగార్జున గారు ఒక విషయం మాత్రం చాలా క్లారిటీగా అర్థమవుతుంది. 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేశారు, 2 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేశారు. నాకు తెలిసినంత వరకు 100కు 100% సక్సెస్ రేట్, 100కు 100. 21 అసెంబ్లీ స్థానాల్లోనూ విజయం సాధించారు, 2 పార్లమెంటు స్థానాల్లోనూ విజయం సాధించారు. ఇది దేశ చరిత్రలోనే కనపడదు సార్. ఇది ఎక్కడ మీరు ఫెయిల్ అయ్యారు, ఎక్కడ వారు సక్సెస్ అయ్యారు? అదేనండి, ఇప్పుడే రిజల్ట్స్ వచ్చినాయి, పూర్తి స్థాయి రిజల్ట్స్ కూడా రాలేదు. ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ వర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్సాలిడేట్ చేసుకోలేదో అవన్నీ చర్చలు జరిపిన తర్వాత దీనికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా పార్టీ కార్యకర్తలతో నాయకులతో నియోజకవర్గాల వారీగా ఖచ్చితంగా రివ్యూ మీటింగ్స్ పెడతారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తల ద్వారానే ఆ సమాచారాన్ని తెలుసుకోవాలి అనేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. నిర్మాణాత్మకమైనటువంటి ప్రజాపక్షం మేము పోషించాలనేటువంటి ఉద్దేశంతో నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోగానే నేను కూడా ముఖ్యమంత్రి గారు మాలాంటి ఎంతో మంది సామాజిక న్యాయం అనేటువంటి స్ఫూర్తితో మాలాంటి ఎంతో మంది అభాగ్యులకు బడుగు బలహీన వర్గాలకు చైర్మన్ పదవులు కూడా ఇచ్చారు కాబట్టి నా చైర్మన్ పదవికి కూడా రాజీనామా చేశాను. ఇప్పుడే సీఎం గారు ప్రెస్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత రాజీనామా చేయడం జరిగింది. నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్రని ప్రజాపక్ష పార్టీ పోరాడడానికి మేము 2 అడుగులు ముందుకు కూడా వేస్తున్నాం. సరే, వాళ్ళు గెలిచారనేటువంటి ఆత్మవిశ్వాసంతో గెలిచారనేటువంటి మరొకటితో ఇప్పుడే కొన్ని హామీలు కూడా అమలు చేయాలి అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఎస్ మేము కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఒక 2 ఇష్యూస్ కూడా చెప్పగలుగుతున్నాండి. చాలా మంది అనలిస్టులు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని విజయ తీరాలకు చేర్చలేకపోయాడు కాబట్టి రకరకాల వ్యాఖ్యానాలు చేయొచ్చు. అక్కడ ఫెయిల్ అయ్యారు, ఇక్కడ ఫెయిల్ అయ్యారు, ఇక్కడ ఫెయిల్ అయ్యారు, అక్కడ ఫెయిల్ అయ్యారు అని. ఎస్, సమకాలీన భారతదేశ రాష్ట్ర రాజకీయ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినంత డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఎవరు ఇవ్వలేదు. ఎవరు కూడా రేపు వచ్చేటువంటి ఫలితాలు, రేపు వచ్చేటువంటి పరిపాలన చూస్తాం. 2, జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రాకుండా ఉన్నారనేటువంటి కార్యక్రమం ఏదో కూడా కొన్ని వ్యాఖ్యలు అనిపిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ తో ఉన్న తర్వాత కూడా, కోవిడ్ ఉన్న టైంలో కూడా 175 నియోజకవర్గాలకి ముఖ్యమంత్రి హోదాలో వచ్చారు. ఆ తర్వాత 165 నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. ఆయనకు కావాల్సినటువంటి ఎమ్మెల్యేలతో ఎంపీలతో ప్రతినిత్యం మాట్లాడుతూనే ఉన్నారు. మాలాంటి అందరితో ఎంతో మందితో ఇచ్చారు. సరే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు కాబట్టి మేము కూడా ఫెయిల్ అయ్యాం కాబట్టి మా అందరి సమిష్ట బాధ్యత దీని మీద వ్యవహరిస్తాం. కాబట్టి ఇటువంటి మాకు మేము ప్రతిపక్ష పార్టీలోనే పుట్టాము 2011 మేము స్టార్ట్ అయినప్పుడు. కాబట్టి మళ్ళీ ప్రతిపక్ష పాత్రను పోషించడానికి మేము ఎక్కడ వెనుకడుగు వేసేది లేదు. కాబట్టి ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా చెప్పదలుస్తున్నాం. ఎస్, ఇది బాధాకరమైనటువంటి సంఘటనే. నేను కూడా బాగా బాధపడుతున్నాను. మేము కూడా ముఖ్యమంత్రి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ చూసిన తర్వాత సరే మనం ప్రజలకి చాలా చేసాము, ఎందుకో మనం వారి హృదయాలను గెలుచుకోలేకపోయాం, లేదా ఇంకా చాలా అనుమానాలు ఇవన్నీ ఏమన్నా జరుగుతున్నా కూడా మేము అప్పీల్ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని పోరాటమే పుక్కెట పట్టి మనం ఎన్నో రకాలైనటువంటి ఈ ఎండని కొలిమిలో, కష్టాల కొలిమిలో సానబెట్టి మనం ఈ రోజు ఈ స్థాయికి వచ్చాం. కాబట్టి ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ని మనం గౌరవిద్దాం. సాధ్యమైనంత వరకు తిరిగి రెట్టించినటువంటి ఉత్సాహంతో మనం ముందుకెళ్దాం. ఎన్నికల ప్రక్రియలో, ఎన్నికల హామీల్లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇచ్చారో వాటన్నిటిని తిరిగి ప్రశ్నిస్తాం. జూలై 1వ తేదీన ఉదయం 9 గంటలకు ప్రతి ఒక్కరికి సుమారుగా 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని, అదే రోజు 30 ఏళ్ళు దాటినటువంటి ప్రతి ఒక్కరికి 1,500 ఇచ్చినటువంటి పెన్షన్ కార్యక్రమాన్ని, దానికి సంబంధించి ప్రతి నెల 1వ తేదీ 15,000 కోట్ల రూపాయలు, 12,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు నేరుగా డీబీటీ ట్రాన్స్ఫర్ దగ్గర బటన్ నొక్కేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి వేరే మార్గాన్ని ఎంచుకుంటారు. ఆయన ఎప్పుడు బటన్ నొక్కలేదు, బటన్ నొక్కుతారు సార్. ఇప్పుడు నేను బటన్ గెలిచి సార్ వాళ్ళు గెలిచిన తర్వాత, మేము ఓడిపోయిన తర్వాత ఏదైనా నొక్కండి కానీ డబ్బులు అయితే ఆత్మస్తుతి పరనింద అనేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతి నెల 1వ తేదీన 12,000 కోట్ల రూపాయలు వారు ఇచ్చినటువంటి హామీల మేరకు ముందుకు వెళ్ళాలి. కాబట్టి దాన్ని ముక్కు పిండైనా ప్రభుత్వం చేత వసూలు చేసేటందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు చేయొచ్చు, రిజర్వేషన్ Right. అందరూ అనుకోవచ్చు మేము 10 Yes, మంది yes. నేను వస్తాను ఆ పాయింట్ 10 మంది ఉన్నారు అనుకోవచ్చు, బట్ Yes. వాట్ ఎవర్ ఇట్ మే బి విపక్షంగా ఉండాలి, ప్రతిపక్షంగా ఉంటారా? ఎస్ ఎస్ మరొకసారి కూటమికి మా ధన్యవాదాలు తెలుపుతున్నాం. రైట్. పురుషోత్తం రెడ్డి గారు, 10 స్థానాల్లో పోటీ చేసినటువంటి బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధిస్తుంది. 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసినటువంటి జనసేన 21 స్థానాల్లో విజయం సాధిస్తుంది. 2 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తే జనసేన 2 పోటీ చేస్తుంది, గెలుస్తుంది. 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కేవలం 10-11 స్థానాలకే పరిమితమైతే ఏం మాట్లాడుతారు? ఎలాంటి విశ్లేషణ వినిపిస్తారు? ఎలాంటి కారణాలు కనిపిస్తున్నాయి? ఇంత వ్యతిరేకత, యాంటీ ఇన్కంబెన్సీ ఇంత భారీ స్థాయిలో ఉన్న ఎవరూ గుర్తించలేకపోయారా? ఈశ్వర్ గారు, అందరికీ నమస్కారం. నమస్తే. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఒక పెద్ద విజయాన్ని సాధించినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి, చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పురంధేశ్వరి గారికి, పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు. నూతనంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఏర్పడే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి మంచి చర్యలతో మంచి పరిపాలన అందించాలని ఆకాంక్షిస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఓటమిని ముఖ్యమంత్రి గారు ఇప్పుడే మాట్లాడారు. ఓటమిని స్వీకరిస్తూ ఛాలెంజ్గా ప్రజలతోనే ఉంటాము, ఇవి మాకు అలవాటని వారు చెప్పారు. అది చరిత్ర కూడా. వారు కూడా నిర్మాణాత్మకంగా ప్రతిపక్ష పాత్రలు, సీట్లు 10 కావచ్చు కానీ ఓట్లు 40%. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోయినప్పుడు 39%. అంతకన్నా ఎక్కువ ప్రతిపక్ష ఓట్లే వీళ్ళకి వచ్చాయి. కాబట్టి ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా, ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైసీపీ కూడా వ్యవహరించాలని చెప్పి వారికి నా విజ్ఞప్తి. మొట్టమొదటి విషయం, ముఖ్యమంత్రి గారి ప్రసంగం నుంచే నేను 2-3 అంశాలు ఈ చర్చకి సంబంధించి మాట్లాడాలనుకున్నా. ముఖ్యమంత్రి గారు ఒక భావోద్వేగంతో 2-3 అంశాలు ప్రస్తావించారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకాలం పాటు పరిపాలనలో ప్రాధాన్యత అంశాలుగా ఎంచుకొని పరిపాలించిన సెక్షన్స్ వారిగా చెప్తూ ఆ ఓట్లన్నీ ఏమయ్యాయి అనేది ఆయన ప్రశ్న. ఏమయ్యాయనే దానికి రాజకీయంగా ఎన్నో రకమైన అనుమానాలకు తావిచ్చింది. అనుమానాల జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు కానీ విశ్లేషణ జోలికి వెళ్ళదలుచుకున్నా. విశ్లేషణ అంటే ఎందుకు ఇది జరిగిందని అనూహ్యమా, లేదా వైసీపీ సరైన సమయంలో సరైన గుర్తించలేదా, లేదా లబ్ధిదారులు ప్రయోజనం పొందిన వాళ్ళు వేరే ఆశిస్తున్నారా, ఎక్కడ లోపాలు జరిగినాయా అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అంశం. మొట్టమొదటి అంశం ఏంటంటే, ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళకే లోపాలు తెలుస్తాయి. గెలిచిన వారు లోపాలు గుర్తించరు, చెప్పే సాహసం కూడా ఎవరు చేయరు. ఎందుకంటే గెలుపులో లోపాలు కనపడు, ఓడిపోయిన వాళ్ళు లోపాలు తప్ప ఏమీ కనపడు. అది రాజకీయాల్లో ఉన్నటువంటి గమ్మత్తు. దీన్ని డిసడ్వాంటేజ్ కాకుండా అడ్వాంటేజ్ గా వైసీపీ తీసుకోవడం బెటర్. ఓడిపోయినారు, పరిపాలించే పనేం లేదు, మా లోపాలని ఎత్తుకునేదానికి ఒక మంచి అవకాశం. కాబట్టి ఎక్కడ లోపాలు జరిగాయో, రాజకీయంగా వైసీపీ ఎక్కడ లోపం చేసింది, ప్రభుత్వ పరంగా ఎక్కడ తప్పు జరిగింది, మనం చేసిన లబ్ధి చేసే కార్యక్రమంలో ప్రజలు ఏం ఆశించారు, మనమేమిచ్చాము అని 2 రూపాల్లో ఆత్మ పరిశీలన చేయడానికి అవకాశం ఉంది. ఒక 2 లోపాలను అయితే మాత్రమే నేను పార్టీ దృష్టికి తీసుకుదలుచుకున్నాను, వైసీపీ దృష్టికి. లోపాలని సమయం వచ్చినప్పుడు గుర్తించడంలో ఒక తప్పు జరిగిందని నేను భావిస్తున్నాను. ఒకటి, గ్రామ సచివాలయాలు, లబ్ధిదారులు, ఈ 2 చూడండి. మనకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓడిపోయారు. ఓడిపోవడం తప్పు కాదు, ఓటమి కారణాలని ఎత్తుకోవడంలో ఆ రోజు సరైన విశ్లేషణ చేసి ఉంటే, విశ్లేషణ ఎందుకు అంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల ఈ రోజు లబ్ధిదారులుగా ఉన్న వాళ్ళు గ్రామ సచివాలయాల ద్వారా పెన్షన్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు పొందిన వాళ్ళు ఏమయ్యాయని ముఖ్యమంత్రి గారు అడిగిన పాయింట్ కరెక్ట్. ఒకసారి మనం ఆ ఎమ్మెల్సీ ఎన్నికలు జోలికి పోతే, సహజంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రెస్ మీట్ మాత్రం చూశాను నేను. మా ఓట్లు వేరే ఉన్నాయనే మాట నేను విన్నాను. అవును, కరెక్ట్. అది కరెక్ట్ అయిన ఆత్మవిమర్శ కాదు. ఎందుకు అంటున్నానంటే, అర్థం ఏమిటి, మా పరిపాలన ప్రాధాన్యతలో సచివాలయాల ద్వారా అందినటువంటి పెన్షన్లు, గ్రామ సచివాలయాలు వ్యవస్థ, వీళ్ళన్నిట్లో మేము దీవి మా ఓట్లు అంటే, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓట్లు టీచర్లు, చదువుకున్న వాళ్ళు, నిరుద్యోగులు కొంత మా వ్యతిరేకత ఉంది అనేది దాని అర్థం. అయితే ఇక్కడే సరైన సరైన ట్రీట్మెంట్ జరగాలంటే ఫస్ట్ టెస్టులు బాగా జరగాలి. అంటే రోగ నిర్ధారణ జరిగితే మందు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ రోగ నిర్ధారణ ఎక్కడ జరగలేదంటే, నేను ఆ రోజు పార్టీ చేసిన స్టాండ్ తో నేను విభేదించే పాయింట్ ఏంటంటే, గ్రామ సచివాలయ సిబ్బందిగా మీరిచ్చే పెన్షన్స్ 3,000 ఒక ఇంటికి, కానీ నెలకు 30,000 జీతం, 30 ఏళ్ళు జీవితం ఇచ్చినటువంటి గ్రామ సచివాలయ పర్మనెంట్ సిబ్బంది ఒక్కొక్క జిల్లాకి 10,000 మంది ఉన్నారు. మా చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు 3 నియోజకవర్గాలు ఒక గ్రాడ్యుయేట్ ఎన్నికైనప్పుడు 30,000 మంది గ్రాడ్యుయేట్స్, పర్మనెంట్ ఎంప్లాయీస్ 30,000 మంది.
గ్రామ సచివాలయ సిబ్బందులు పనిచేసిన వాలంటీర్లు కనీసం ఒక 15,000 మంది ఉంటారు. అవును. ఈ 45,000 మంది నేరుగా గ్రాడ్యుయేట్ ఓట్లు ఎన్నికల్లో ఓటే చేర్చుకుని నేరుగా వైసీపీకి వేస్తుంటే గెలిచిపోయింటారు. అవును. మా ఓట్లు ఏరైనట్టు అంటారు. ఈ ఓట్లు మనవు కావా, వీళ్ళు వేసారా లేదా, మొత్తం ఓట్లు ఎన్ని పడ్డాయి అంటే పాయింట్ ఏంటంటే ఓటమి దగ్గర ఎక్కడ ఫెయిల్ అయ్యాం. పాయింట్ ఏంటంటే ఆ రోజు వాళ్ళు ఓట్లు వేయలేదని కాదు, అక్కడ కూడా మన ఓట్లు ఉన్నాయని గుర్తించాలి. అక్కడ ఉన్న ఓట్లన్నీ పడ్డాయా లేదో గుర్తించాలి. ఇక్కడ వ్యూహాత్మక తప్పిదం అని నా ఫస్ట్ పాయింట్. ఓకే. పొలిటికల్ గా ఇంకా చాలా మాట్లాడొచ్చు, కానీ ఒక పాయింట్ అయితే చెప్తాను. ఇప్పుడు తిరుపతి లోక్సభ ఎన్నికల రిజల్ట్స్ వస్తున్నాయి. అనూహ్యమైన ఫలితం ఏంటంటే ఈశ్వర్ గారు 2 లక్షల పైచీలకు మెజారిటీ 7 అసెంబ్లీ సెగ్మెంట్ లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సాధిస్తున్నారు. 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం స్వీప్ తిరుపతి ఎంపీ. కానీ వైసీపీ ఎంపీ ఇప్పటికీ 16,000 లీడింగ్ తో ఉన్నాడు. అంటే 2 లక్షల ఓట్లు దాటుకొని వచ్చాయి. ఇక్కడ నేను పార్టీకి చెప్పదలుచుకుంది ఏంటంటే, వాస్తవానికి గురుమూర్తి గారిని మీరు మార్పులు చేర్పులాగా సత్యవేడ ఎమ్మెల్యే చేయదలుచుకున్నారు. అవును. ఆ రోజు అదృష్టమో దురదృష్టమో సాక్షిలో నేనే వ్యతిరేకించాను. మళ్ళీ ఇటు వచ్చారు. ఫస్ట్ రియాక్షన్ మీరు తప్పు చేస్తున్నారు, ఒక మంచి పార్లమెంట్ అభ్యర్థిని మార్చడం ద్వారా పార్లమెంట్ లో వాయిస్ తప్పు చేస్తున్నారు, ప్రజలకి రాంగ్ సిగ్నల్ ఇస్తున్నారు, ఇది కరెక్ట్ ఎంపిక కాదని మొదట సాక్షిలోనే చెప్పారు. కారణాలు ఏమైనా ఆయన మార్చారు. ఈ రోజు దాని సత్ఫలితాన్ని చూస్తున్నారు. అంటే ఈ 2 లక్షల ఓట్లు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా వైసీపీకి వ్యతిరేకంగా పడ్డా ఎంపీకి వచ్చిందంటే ఆ గ్రూప్ ఎవరు? ఈశ్వర్ గారు ఎవరు గుర్తించలేదు. గురుమూర్తి అనే ఒక సాధారణ వ్యక్తిని జగన్ గుర్తించాడు. ఆ రోజు జగన్ అనే వ్యక్తి గురించి అందరూ అపహాస్యం చేశారు. ఏంటి ఒక డాక్టర్ ని ఇంకా ఘోరంగా మాట్లాడాలంటే కాలు పట్టుకున్న ఆయనకి ఇచ్చినారని చెప్పారు. బట్ ఆ రోజు ఆయన ముత్యం ఆయన. మరి ఇప్పుడు 70 మందికి పైగా అభ్యర్థులను మార్చుకుంటూ వచ్చారు కదా, సోషల్ ఇంజనీరింగ్ అని చెప్పారు కదా, గెలుపు గుర్రాలని చెప్పారు కదా, మరి అక్కడ రిజల్ట్ రాలేదే. అదే పాయింట్ ఏంటంటే, గురుమూర్తి గారిని వైసీపీ అనుకున్న మార్చులుంటే 2 దెబ్బలు తగులుంటాయి. సత్యవేడు పోయి ఉంటుంది, ఎంపీ పోయి ఉంటాడు. అవును. మళ్ళీ మాలాంటి వాళ్ళు అందామా లేకపోతే ప్రజలందామా ఒత్తిడి చేసి మళ్ళీ ఆయన తిరుపతి తీసుకురావడం వల్ల ఎంపీ గెలుస్తున్నారు. పాయింట్ ఏంటంటే, ఎక్కడ ఇప్పుడు కిందకి పైకి కనెక్షన్ ఎక్కడుంది, అది నా మెయిన్ పాయింట్. కింద ఇప్పుడు గురుమూర్తి గారు నిలబడితే మంచి జరుగుతున్న విషయం జగన్ గారికి తెలిస్తే ఆయన నిర్ణయం మార్చుకోడు కదా. ఆ చెప్పే ఒక మెకానిజం అనేది వైసీపీలో లోపించింది. నేను సాక్షిలో చెప్పాను కూడా తెలిసింది. సాక్షి ఆ రోజు నాకు అవకాశంగా చెప్పాను. నా పాయింట్ ఏంటంటే, పొలిటికల్ ప్రొఫెషనల్ గా పనిచేయడంలో వైసీపీ ఎక్కడో వైఫల్యం చెందుతాం. కానీ ఇవన్నీ కూడా మీరు అన్నట్టుగా మనం ఓటమి తరువాత ఇలా అలా అన్ని ఏమేమి ఉన్నాయి లోపాలన్నీ ఇలా లాగితే ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది. చిన్నది వస్తుంది, పెద్దది వస్తుంది. అంతకుముందు దాన్ని మీరు గుర్తించరు, నేను గుర్తించను, లేకపోతే పార్టీ గుర్తించదు, ఎవరు గుర్తించను. ఇప్పుడు ఈ స్థాయి ఓటమి వచ్చిన తర్వాత ప్రతి పాయింట్ కూడా చాలా పెద్దదిగా భూతద్దంలో చూసినట్టు మనకు కనిపిస్తుంటుంది. నిజం చెప్పండి సార్, మీరు రాయలసీమకు సంబంధించి ఇంత ఘోరమైనటువంటి ఓటమి ఉంటుందని ఊహించారా? గతంలో 52 స్థానాలకి 49 గెలుచుకుంటే ఈసారి ఖచ్చితంగా 40 వస్తాయనేసి ప్రతి ఒక్కరూ చెప్పడమే. ఎవరిని అడిగినా 40 ఆయనకు పట్టున్నది రాయలసీమలో అని అన్నారు. ఇంత ఘోరమైనటువంటి ఓటమి ఉంటుందని ఊహించారా చెప్పండి. కారణాల తర్వాత విశ్లేషించుకో. నేను అంచనా వేసింది సాధారణ మెజారిటీ వైసీపీకి వస్తుందని అంచనా వేశాను. అది మన సాక్షి ఛానల్లో కూడా చెప్పాను. సాధారణ మెజారిటీతో వైసీపీ మళ్ళీ తిరిగి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అని అంచనా చెప్పిన వాళ్ళు నేను ఒకటి. నా అంచనా ఫెయిల్ అయినట్టుగా నేను ఒప్పుకోవాలి. ఫస్ట్ పాయింట్ అది ఫెయిల్ అయింది. ఫస్ట్ పాయింట్. రెండో అంశం, మీరు కొన్ని గుర్తించలేదా అంటే మీకు అగైన్ ఎమ్మెల్సీ ఎన్నికలో చెప్తాను. నేను ఒక ట్విట్టర్ లో పిట్ పెట్టాను. ఒక నాయకుడు దానికి స్పందించి నాతో మాట్లాడాడు, కానీ ఆయన పేరు చెప్పదలుచుకున్న వైసీపీ నాయకుడే. సింహం సింగల్ గా వస్తుందన్న సింహానికి తొలిసారి పరీక్షకు గురిబాబోతా ఉంది ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో అన్నాను. దాని అర్థం ఏంటని ఒక ఎంపీ, వైసీపీ సీనియర్ ఎంపీ, ఆయన పేరు చెప్పడం బాగోదు, ఏంటి దీని అర్థం అన్నాడు. ఎమ్మెల్సీ ఎన్నికల చరిత్రలో ఏ రోజు కూడా మొదటి ప్రాధాన్యత ఓటుతో ఎవరూ గెలవలేదండి. మీరు సింగల్ ఓటు రెండో ప్రాధాన్యత ఓటు అడగడం మానేసినారు. దాని ఫలితం రేపు రెండో ప్రాధాన్యత ఓటు అడగకపోవడం వల్ల మీరు ఓడిపోతారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో. అడిగారు కాబట్టి అనంతపురంలో జస్ట్ మెజారిటీతో ఓడిపోయినారు. అంటే అర్థం ఏమిటి? గుర్తిస్తున్నారు. గుర్తించిన అంశాలు పైకి చెప్పడానికి మెకానిజం ఎక్కడుంది వైసీపీలో? కాబట్టి ఇక్కడ పాయింట్ ఉంది. నేను అంటే జగన్ గారిలో క్వాలిటీ ఉందండి. జగన్ గారిలో ఉన్న మంచి క్వాలిటీ ఏంటంటే, ఏదైనా చెప్తే చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఏదైనా సీరియస్, ఎంత నా సొంత ఉదాహరణ చెప్తాను, చెప్పి దాన్ని ముగిస్తాను. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోతా ఉంటే ఏప్రిల్ 4వ తేదీ నేను స్వయంగా ఫస్ట్ టైం కలిశాను జగన్ గారిని. అన్ని పార్టీలు కలిసినప్పుడు ఆయన కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఫస్ట్ టైం జగన్ గారిని కలవడం. ప్రపంచ దృష్టిలో నేను రోజు మాట్లాడతాను అనుకుంటారు, అది వేరే సంగతి.
2024 ఎన్నికలప్పుడు పోయి కలిసినప్పుడు పక్కన మా రోజే గారిని పరిచయం చేశారు. ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోయినాను. పురుషోత్తం ఇప్పటికే చూడయా చాలా ఎక్కువ మంది జనం ఉన్నారు, నేను బస్ ఎక్కేవాలి, ఆ రిప్రజెంటేషన్ మళ్ళీ మాట్లాడుతున్నాను. నేను ఒక జోక్ గా నేను ఒక ఎటకారం అన్నా ఏ పదం అండి అన్నా, మిమ్మల్ని 2019 ఎన్నికల్లో ఒకసారి కలిశాను, 2024 ఎన్నికల్లో కలుస్తున్నాను, ఇప్పుడే అన్ని చెప్పేది, ఎందుకంటే మళ్ళీ మిమ్మల్ని కలవబోయే 2029 ఎన్నికల్లో కదా అన్న. అప్పుడు ఆయన గట్టిగా అభిమానంతో ఒక దెబ్బ కొట్టి లేదు రెగ్యులర్ కలుద్దాం అన్నాడు. అంటే గుర్తించాడు నేను ఎటకారం చెప్పాను. అంటే పాయింట్ ఏంటంటే ఇది వాస్తవం. ప్రపంచం దృష్టిలో రోజు జగన్తో మాట్లాడతాను ప్రచారం. రైట్. కృష్ణరాజు గారు, మీ అనాలిసిస్ ఏంటి సార్? ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకున్నారా? ఇట్లాంటి రిజల్ట్ అసలు ఎవరైనా ఊహించారా? ఏంటి కారణం? ఈశ్వర్ గారు, ముందుగా అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నిజానికి వినిపిస్తుందా అండి? యా, క్లియర్ సార్. అప్పుడు నిజానికి ఇది వైసీపీ శ్రేణులు విచారించడమో లేకపోతే నిరుత్సాహపడటానికో ఇది సమయం కాదండి. ఇది వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి, ఎక్కడ లోపాలు జరిగినాయి ఏంటో అని చెప్పి. అయితే మీరు ఇందాక మాట్లాడారు, దీన్ని మీరు ఊహించారా అని చెప్పి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ది గ్రేట్ చంద్రబాబు నాయుడు గారికి వారి పార్టీకి 23 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పి మీరు ఎవరైనా ఊహించారా? ఎవ్వరూ ఊహించలేదు. ఏమిటంటే ఇది గెలుపు ఓటములు అనేవి రాజకీయాల్లో ఎన్నికల సమయంలో అత్యంత సహజం. ఇక్కడ నేను ఒక పాయింట్ ఒక చిన్న సబ్మిషన్. 2019 నాటి మాట మాట్లాడుతున్నారు కదా, 23 సీట్లు టీడీపీకి వస్తుందని చంద్రబాబు ఊహించారు లేదని. చంద్రబాబు ఊహించకపోవచ్చు, కానీ ఒక యాంటీ ఇన్కంబెన్సీ ఒకటి, రెండు అంటే ఆయన ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోవడం, రెండోది అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాదయాత్రతో ఆ పార్టీకి విపరీతమైనటువంటి హైప్ వచ్చింది. ఒక ఛాన్స్ అనేటటువంటిది ప్రజలు ఇవ్వాలని బలంగా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇది మనకు బయటకు కనిపిస్తున్న వాస్తవాలు, బయటకు అంటే ఎవరైనా సరే మాట్లాడుకుంటున్నటువంటి అంశాలు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారి పాలన మాకు వద్దు అని ప్రజలు ఎక్కడ బహిరంగంగా మాట్లాడుకుంటున్న పరిస్థితి లేదు. ఇంత వ్యతిరేకత చాప కింద నీరులా ఉందనే విషయం ఎవరికి తెలియదు. ఈశ్వర్ గారు, ప్రజలు అనుకోవటం తర్వాత యాక్చువల్ సిచ్యువేషన్, ఈ రెండుకి కూడా తేడా వస్తుంది. అయితే ఒకసారి మనం చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ డిప్యూటీని చూసాం మనం. అయితే ఇప్పుడు మీకు ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వైసీపీకి ఎన్ని సీట్లు వచ్చాయి అనే కన్నా కూడా ఎంత పర్సంటేజ్ ఓటింగ్ వచ్చింది అనేది చాలా ముఖ్యమైనది. అది దాదాపు 40% దాకా ఉంటే ఆయన ఇప్పటికీ కూడా చాలా స్ట్రాంగ్ గానే ఆయన ప్రెజెన్స్ అనేది రాష్ట్రంలో ఉంది. మొత్తం ఓటర్లలో 40% మంది ఇప్పటికీ కూడా ఆయన్ని పూర్తిగా విశ్వసించారు అని చెప్పి మనం ఒక పాజిటివ్ గా ఆలోచించడం కూడా అవసరమే. రెండోది, ఈ ఓటమికి సంబంధించి మీకు ఇంగ్లాండ్ లో సెకండ్ వరల్డ్ వార్ లో ఇంగ్లాండ్ ని అలాగే ఆ మిత్రపక్షాలని గెలిపించడంలో చాలా కీలక పాత్ర వహించిన విన్స్టన్ చర్చిల్ ని ఆ దేశ ప్రజలు ఓడించారు. ఎందుకు ఓడించారని చెప్పి అడిగితే, అయ్యా నువ్వు మంచి వార్ స్ట్రాటజిస్ట్వే గానీ నువ్వు పరిపాలన దక్షతలో నీకు అనుభవం లేదు అని చెప్పి ఓడించి, ఆ తర్వాత మళ్ళీ కొద్ది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన ప్రధానమంత్రికి ఎన్నుకున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరిని మనం దించుకోవాలని చెప్పి. సరే, ఈ ప్రభుత్వానికి సంబంధించి ఏం జరిగిందంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక సింహం లాగా నేను ఒంటరిగానే వస్తానని చెప్పి అన్నారు. ఆయన ఒంటరిగానే వచ్చారు. అయితే ఆయన చుట్టుముట్టిన హైనాలు దాదాపు 10 వరకు ఉన్నాయండి. ఈ 10 హైనాలు కూడా ఆయనను నిరంతరం వేధిస్తూ గాయపరుస్తూ ఆయనను బలహీనపరిచే ప్రయత్నం చేశాయి. ఈ 10 హైనాల్లో ఒకటి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, అలాగే రెండో ఈ మూడు తర్వాత మనకు మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, TV5, మహా టీవీ, ఈటీవీ, జ్యోతి, ఇవన్నీ. ఆ తర్వాత మెయిన్ సోషల్ మీడియా అండి. దాదాపు నాకు తెలిసినంత వరకు సోషల్ మీడియా వింగ్ లో వాళ్ళు దాదాపు 3500 మందిని ఎంగేజ్ చేసి నిరంతరం 24 hours వారు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయించారు. అదొక హైనా అండి. తర్వాత న్యాయ వ్యవస్థ, ఇది చాలా కీలకమైందండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఒక అడుగు కూడా ముందుకు వేయకుండా న్యాయ వ్యవస్థలోని ఒక వర్గం వారు, కొంతమంది న్యాయవాదులు నిరంతరం ఆయన మీద కేసులు వేస్తూ ఆయన ఇబ్బందులు పెట్టారు. ఆయన సంస్కరణలు అమలు చేయకుండా చేశారు. నిజానికి ఇటువంటి న్యాయ వ్యవస్థ అడ్డంకులు లేకుండా ఉంటే విశాఖ ఈ పాటికే రాజధానిగా ఉండేది. కానీ ఈ న్యాయ వ్యవస్థలోని
కొంతమంది వ్యక్తులు కక్ష కట్టినట్లుగా ఈ ప్రభుత్వం మీద కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ వలన ప్రజలు కూడా ఒక రకమైన భావాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మీకు జస్టిస్ చంద్రు గారు తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తి ఆయన ఏమన్నారంటే, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు న్యాయ వ్యవస్థతో కూడా పోరాడవలసి వస్తోంది అని అన్నారు. అంటే న్యాయ వ్యవస్థ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తామని అర్థం చేసుకోవాలండి. తర్వాత మాజీ బ్యూరోక్రాట్లు వాళ్ళు హఠాత్తుగా ఆంధ్రప్రదేశ్ మీద దండెత్తొచ్చి వారు ఒక అసోసియేషన్ పెట్టుకొని వారు కూడా ప్రజల మైండ్స్ ను డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు, తప్పుడు ప్రచారాలు చేశారు. తర్వాత ఎన్ఆర్ఐలు కొన్ని వందల కోట్ల రూపాయలతో వారు ఎన్ఆర్ఐలు ఆంధ్రప్రదేశ్ లో మకాం వేసి వారు గ్రామాన తిరిగి ప్రజలను ఒక రకంగా చెప్పాలంటే నిత్యం వాళ్ళు ప్రజలకు టచ్ లో ఉంటూ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఇదంతా కూడా అదైతే తర్వాత రక్త సంబంధికులు మీకు జగన్మోహన్ రెడ్డి గారి సోదరీమణులు వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ప్రచారం చేయడంతో ప్రజల్లో కొంత వారి వైఖరిలో కూడా కొంత మార్పు రావడానికి కారణమైంది. చివరకు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారు కూడా షర్మిల గారికి ఓటు వేయమని చెప్పడం కూడా మనం గమనించాలి. తర్వాత మీకు కుల దురహంకారులు అండి. ఈ కుల దురహంకారులు కూడా వాళ్ళైతే దారుణంగా ఫిదాయిల్లాగా అంటే సూసైడ్ స్క్వాడ్ లాగా ఆత్మాహుతి దళాల్లాగా చంద్రబాబు నాయుడికి పనిచేసి ఆయన చివరి గెలిచేదాకా కూడా వారు నిద్రపోలేదు. తర్వాత ఇటువంటి ఈ 10 రకాల హైనాలు జగన్మోహన్ రెడ్డి గారిని చుట్టుముట్టి ఆయనను బలహీనపరిచి ఆ పార్టీకి ఓటమి కారణమయ్యాయి. అయితే ఇక్కడతో కూడా మీకు అయిపోలేదు సార్. ఇక్కడ మీకు ఈ ఓటమి అనేది కేవలం తాత్కాలికమే, మాత్రమే, ఫుల్ స్టాప్ కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫైటర్. మీరు గుర్తుంచుకోండి, నిజానికి ఆయన ఈ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న లక్షణాల్లో దాంట్లో ఆయన కనీసం 10వ వంతు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ఈ రోజున ఆయనకి ఈ పరిస్థితి తాపడించేది కాదండి. ఆయన ఎక్కడా కాంప్రమైజ్ కాదు. నిజానికి అంటే చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు చాలా మందితో కాంప్రమైజ్ అయిపోయాడు. తాజాగా మీకు మోడీ గారితో కాంప్రమైజ్ చేయడం. రాజకీయం అన్నాక అన్నీ ఉండాలి కదా సార్. రాజకీయం అన్నాక క్లీన్ పాలిటిక్స్ చేస్తాను, నేను క్రిస్టల్ క్లియర్ గా ఉంటాను, ట్రాన్స్పరెంట్ గా నో. రాజకీయం అన్న తర్వాత దానికి రాజకీయం అన్న తర్వాత ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం అంటే రాజకీయం అన్న తర్వాత రాజకీయమే చేయాలి. నేను ట్రాన్స్పరెంట్ గా ఉంటాను, క్రిస్టల్ క్లియర్ గా ఉంటాను, నేను ఇలాంటి నియమ నిబంధనలే పాటిస్తాను, నేను కొన్ని ఎథిక్స్ ఉన్నాయి దాన్నే ఫాలో అవుతాను అంటే రాజకీయాలు ఒక్కోసారి చెల్లవవి. నేనైతే ఈ విషయంలో వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ ఏదైతే ఉందో అది మాత్రమే శాశ్వతంగా నిలబడుతుంది, శాశ్వతంగా ఆయన కిట్టుతుంది. ఈ ఓటమి అనేది తాత్కాలికమైన ఒక విరామం తప్ప శాశ్వతమైన ఒక ఇబ్బంది అయితే ఖచ్చితంగా కాదు. ఇలా ఈ నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి లాగా వ్యవహరించి ఉంటే పరిస్థితి మరోలాగా ఉండేది. ఆయన ఆ రోజునే సోనియా గాంధీ గారి సాగిల పడి ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేది. కానీ అటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాదు. ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. సరే, ఇక ఈ రోజు జరిగిన సంఘటన చెప్తాం సార్. ఈ రోజు ఫలితాలు వస్తున్న నేపథ్యంలో మీరు ఒక డిపార్ట్మెంట్ స్టోర్కి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఏమిటంటే, అక్కడ మీరేంటి మామూలుగా అడిగాను, అక్కడ ఒక లేడీ ఉంటే ఏంటి మీరంటే మేము గతంలో మేము జగన్మోహన్ రెడ్డి గారికి వేసామండి, ఈసారి మేము టీడీపీకి వేసాం అంటే ఎందుకు వేశారని చెప్పన్నారు. ఎందుకు వేసామంటే ఏమన్నా సార్ రాష్ట్రంలో డెవలప్మెంట్ లేదు, నిరుద్యోగం పెరిగిపోయింది, తర్వాత ఎక్కడో డాక్టర్ని ఎవరినో ఇబ్బంది పెట్టారు అని చెప్పి ఈ కథనం అంతా ఎవరిదంటే ఇది ఆ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే తెలుగుదేశం పార్టీ వర్గాలది. ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ ఎన్నికల్లో ఒక రకం చెప్పడం అధ్యయనం చేయాలి ఖచ్చితంగా. ఈ సామాజిక శాస్త్రవేత్తలందరూ కూడా అధ్యయనం చేసిన విషయం ఏంటంటే ఒక ఫేక్ న్యూస్ అనే ఒక షార్పెస్ట్ వెపన్ ని చంద్రబాబు నాయుడు గారు ప్రజల మీద ప్రయోగించాడు. అదేమిటంటే నిరంతరం వారి చెవిలో జోరేగల్లాగా వారు చేరి నిరంతరం ఫేక్ న్యూస్ వాళ్ళు స్ప్రెడ్ చేశారు. ఫలితంగా దాన్ని ప్రజలు నమ్మారు. నిజానికి పెద్దగా రాజకీయాల పట్ల అవగాహన లేనోళ్ళు, ఆర్థిక వ్యవస్థ పట్ల అవగాహన లేనోళ్ళు కూడా స్టేట్ డెవలప్మెంట్ లేదండి, ఇండస్ట్రీస్ లేవండి, నిరుద్యోగం పెరిగిపోయిందండి, ధరలు పెరిగిపోయిందని చెప్తున్నారు. అంటే ఎడ్యుకేటెడ్ నాకు తెలిసి ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి రిటైర్ అయిన వాళ్ళు కూడా మీరు చెప్పిన పాయింట్ 100% ఆ ఈనాడులో ఏమొస్తే అది నమ్ముతారు, ఆంధ్రజ్యోతిలో ఏమొస్తే అది నమ్ముతారు. పరిశ్రమలు పారిపోయింది, ఆ పారిపోయే ఒక పరిశ్రమ రాలేదు, ఒక ఉద్యోగం ఇవ్వలేదు. ఈయన ఉద్యోగం చేసి రిటైర్ అయినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు, ఇందులో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. మీరు అన్నటువంటి ఈ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం అనేది సక్సెస్ అయ్యారు. కానీ నేనేమంటానంటే సార్, వాళ్ళు బురదేస్తున్నారు, మీరు కడుక్కుంటున్నారు, వాళ్ళు బురదేస్తున్నారు, మీరు కడుక్కుంటున్నారు.
ఈ బురదేసే పనిలో వాళ్ళు బిజీగా ఉండి మిమ్మల్ని కడుక్కునే పనిలో ముంచేశారు. ఇక్కడ మీరు కడుక్కుంటూ బిజీగా ఉండిపోయారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు. రాజకీయం అంటే ఎలా ఉండాలంటే 10 సార్లు బురద వేయించుకున్నా ఒక్కసారి బురద జల్లితే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందని అవతల వాడికి చూపించగలగాలి. నేను ట్రాన్స్పరెంట్గా ఉంటాను, మంచితనంతో ఉంటాను, ఎథిక్స్ ఫాలో అవుతాను, ఉన్నదే చెప్తాను, వాస్తవమే అంటే ఒక్కోసారి ఇలానే జరుగుతుంది. కాబట్టి బురద చల్లితే ఆ బురద కడుక్కోవడానికి అవతల వాడికి పట్టే సమయం 5 ఏళ్ళు కావచ్చు. ఇప్పుడు ఈ 5 ఏళ్ల పాటు కడుక్కోవడమే సరిపోయింది వీళ్ళకి, వైసీపీకి. వాస్తవం కాదా? మీరే చెప్పండి. అది వాస్తవం అండి. అది మనం గతంలో కూడా ఇదే విషయం మనం అనుకున్నామండి. చాలా విషయాల్లో ఈశ్వర్ గారు డిఫెన్సివ్ లో ఉన్నారు. కృష్ణరాజు గారు చెప్పండి. ఈ విషయంలో వైసీపీ వారు అంటే ఆత్మరక్షణ ధోరణులు ఉన్నారు తప్ప ఎదురు దాడి చేసే విషయం గురించి వారు పెద్దగా ఆలోచించలేదు. ఏది ఏమైనప్పటికీ కూడా మనం గమనించాల్సింది కూడా సార్, మనం చెప్పినట్టు ఆ ఫేక్ న్యూస్ వెపన్ గురించి ఆలోచించాలి. రెండోది పబ్లిక్ అటెన్షన్ కూడా మనం ఆలోచించాలండి. పబ్లిక్ కూడా ఈ రాజకీయ పార్టీలతో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఈ రాజకీయ నాయకులందరూ కూడా చాలా మంది అవినీతి పరులే, కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయని చెప్పి అని భావంతో ఉన్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రంలో ఉన్నారు. వారు ఏం చేస్తున్నారంటే ఆ పార్టీ 1000 ఇస్తే నువ్వు 2000 ఇస్తావా అని చెప్పి డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళ ఇళ్లకు వెళ్లి బలవంతుని తెచ్చుకోవడం, దానాలు చెప్పి కూడా చేస్తున్నారు. అంటే ప్రజల వైఖరిలో కూడా మార్పు వచ్చింది. ప్రజలు ఏం చేస్తున్నారంటే గత ఎన్నికల్లో మొన్న ఈ ఎన్నికల్లో కొన్ని చోట్ల ఓటుకి 5,000 రూపాయలు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయండి. అంటే వాళ్ళు ఏమిటంటే మీరు వాళ్ళిద్దరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారండి. అక్కడ తీసుకొని ఎవరికో ఒకరికే వేయాలి. ఆ వేసే విషయంలో కూడా వాళ్ళు నిజాయితీగా వ్యవహరించడం లేదు. గతంలో ఏంటంటే నీకు ఒక ఇంట్లో 3 ఓట్లు ఉంటే 2 ఓట్లు వారికి, 1 ఓటు ఇక్కడ వీరికి వేద్దామని చెప్పి అనుకునేవారు. కానీ ఇప్పుడు ఎవరికి కూడా చెప్పుకోకుండా తమకు ఇష్టమైన వారికి వేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఈ పార్టీ మనకి ఈ రోజున ఇన్ని ఫ్రీబీస్ ఇచ్చింది, అది సంక్షేమం చేస్తుంది అని వాళ్ళు ఒప్పుకుంటూనే పక్కన ఏం చేస్తున్నారంటే వచ్చే పార్టీకి ఎక్కువ ఇస్తుంది కాబట్టి దాన్ని కూడా చూద్దాం అని చెప్పి అటువైపు వెళుతున్నారు. అంటే ఇక్కడ సముచితమైన ఉచితాలు, అనుచితమైన ఉచితాలు అనే విషయానికి వచ్చేటప్పటికి ప్రజలు సముచితమైన ఉచితాలు తీసుకుంటూనే ఎంజాయ్ చేస్తూనే అనుచిత ఉచితాలు కూడా మాకు కావాలి, 40 సంవత్సరాలుగా మాకు ఇంకోటి కావాలి అని చెప్పి వాళ్ళు అటువైపు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి ప్రజలను కూడా ఈ రాజకీయ పార్టీలు కూలంకుషంగా అధ్యయనం చేయాలి. రెండోదండి, మీకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నేను మళ్ళీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇస్తానని చెప్పాను. ఎట్లా ఇస్తా అంటే జాతీయ స్థాయిలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా ద్వారాలు మూసేసింది. అది ఇంకా చర్చకు కూడా అవసరం లేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అక్కడ ఈ రోజు ఏం చెప్తున్నాడు ఆయన ఇస్తామని చెప్పి ఎట్లా సాధ్యం అవుతుంది? అదే కేంద్రం కూడా ఇక్కడ తీసుకొచ్చినటువంటి గ్యారంటీ పెన్షన్ స్కీమ్ వైపే చూస్తోంది. ఇక్కడ స్కీమ్ కూడా అధ్యయనం చేస్తోంది కేంద్రం కూడా. అదే సార్, ఇప్పుడు ఆయన ఇప్పటికీ కూడా వారు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించేలా చేయాలి. రైట్. నాగార్జున గారు ఏంటి మీ పాయింట్ ఏంటి? సహజంగా ఓడిపోయాం కాబట్టి ఎక్కువ సలహాలు, సూచనలు ఇవన్నీ ఎక్కువగా వస్తూనే ఉంటాయి. వాటికి కూడా ప్రిపేర్ అయ్యే ఉన్నాం. కానీ ఒకటి we will fight back. నేను మాట్లాడుకోవడం కాదు సలహాలు సూచనలు కాదు సార్. మీరు మీ పైన ఎంత కృష్ణరాజు గారు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తున్నా. కృష్ణరాజు గారు మీరు సలహాల గురించి మీకు ఇప్పుడు మన చర్చ చెప్పండి. ఈ వాటర్ చెప్పండి. మా సలహాల గురించి మీకెందుకు? కృష్ణరాజు గారు అర్థం చేసుకోండి. కృష్ణరాజు గారు ప్లీజ్ అర్థం చేసుకోండి. సార్ కృష్ణరాజు గారు దయచేసి అర్థం చేసుకోండి. కృష్ణరాజు గారు మీరు ఫ్రస్ట్రేషన్ అవుతున్నారు. కాస్త ఆనందంకుంటారు. మీ ఓడిపోయి ఎక్కువ ఏమాడుతుంది. కృష్ణరాజు గారు దయచేసి మీరు సీనియర్ జర్నలిస్ట్ కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే రైట్. ఇద్దరు ఒక్క సెకండ్ ఆగండి. ఇద్దరు ఆగండి. కృష్ణరాజు గారు దయచేసి అర్థం చేసుకోండి. మీరన్న పాయింట్ నేను ఏకీభవిస్తున్నా. మీ పాయింట్ ఏంటో డైరెక్ట్ చెప్పండి నాగార్జున గారు ప్లీజ్.
సార్ ఇప్పుడు చెప్పాం కదండి, ఇటువంటి వాటిలన్నిటినీ మాట్లాడుకొని దాని మీద ఒక చర్చోపచర్చలు చేసుకొని ఎందుకు కాదు సార్, నేను కృష్ణరాజు గారు ఒక మంచి పాయింట్ తీసుకొచ్చారు. ఫేక్ న్యూస్ సమయం తక్కువ ఉంది, మీరు డైరెక్టెడ్ అండి. ఫేక్ న్యూస్ అనేటటువంటి ఒక వెపన్ తో మీ పైన 24 hours బురద జల్లుతూనే ఉన్నారు ఈ 5 ఏళ్ల పాటు. ఏం చేశారు మీరు? సార్ మేము మళ్ళీ చెబుతున్నాం, ఎస్ ఒక చదువుకునేటువంటి ఒక తల్లి బిడ్డకి మేము అమ్మ ఒడి ఇవ్వడానికి, మా మీద బురద జల్లించడానికి మేము రెడీగానే ఉన్నాం. సామాజిక ఆర్థిక స్వతంత్ర విజయ కేతనాన్ని ఎగరవేయడంలో మాకు బురద జల్లించుకోవాలని ఉంటే మేము బురద జల్లించుకోవడానికి రెడీగానే ఉన్నాం. ఎవరైతే చేతి తీసుకున్నటువంటి మహిళా అభివృద్ధికి కానీ, ఆసరా అందుకున్నటువంటి డ్వాక్రా మహిళకి సంబంధించి కానీ దేనికి సంబంధించినటువంటి బురద వేసుకోవడానికన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము ముందంటే ఉంటున్నాం. ఏంటి, వాళ్ళు బురద వేస్తున్నారు కాబట్టి మేము సంక్షేమ పథకాలు ఆపాలి, దానివల్ల జరిగేటటువంటి ప్రమాదాన్ని గుర్తించాలి సార్. ఎక్కడైనా గుర్తించండి సార్, గుర్తించండి సార్. సమయం మించిపోతుంది. సామాజిక న్యాయం ఆపాలి, వాళ్ళు బురదేస్తున్నారు కాబట్టి మరొకటి చేయడం కాదు. రైట్ ప్రసాద్ గారు, మీ పాయింట్ చెప్పండి. సమయం మించిపోతుంది, 2 minutes లో కంక్లూడ్ చేద్దాం. మేము ముందస్తుగానే ఉన్నాం కాబట్టి ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడినప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పురుడు పోసుకున్న తర్వాత ఏ రోజు కూడా ఎప్పుడూ కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మేము పోటీ చేయలా, ఎప్పుడూ కూడా మేము టీచర్స్ ఎమ్మెల్సీని పోటీ చేయలా. 2011 నుంచి 2019 దాకా ఎప్పుడు గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ ఎమ్మెల్సీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయలా. కానీ దాన్ని కూడా ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని వాటిల్లో గెలవాలనే ఉద్దేశంతో మా గ్రౌండ్ దాన్ని ఒక సలహాగా స్వీకరిస్తారా లేదా? దాన్ని ఒక సలహాగా స్వీకరిస్తారా లేదా? కృష్ణరాజు గారు చెప్పింది దాన్ని స్వీకరిస్తారా లేదా? పురుషోత్తం రెడ్డి గారు చెప్పింది స్వీకరిస్తారా లేదా? కృష్ణరాజు గారు ఫ్రస్ట్రేట్ అయిపోయి మీరు అనవసరంగా డైవర్ట్ చేస్తున్నారు. ఒక్క నిమిషం ప్రసాద్ గారు ఒక 2 minutes ప్రసాద్ గారు, మీరు ఇద్దరు ఆగాలి సార్. ప్రసాద్ గారు ప్లీజ్. పెద్దలు కృష్ణరాజు గారు చెప్పినా, పురుషోత్తం రెడ్డి గారు చెప్పినా ఒక విషయం సార్, ఎమ్మెల్సీ ఎలక్షన్ ఓటమి అనేది ఒక ఇండికేషన్. మనం ఎప్పుడు పోటీ చేయలేదు అన్నది ఎక్స్క్యూజ్. కానీ పోటీ చేసినప్పుడు ఏ విధమైన ఆడ్ సర్కమ్స్టాన్సెస్ మనకు ఎదురయ్యాయో వాటిని ఓవర్కమ్ చేయడమే రాబోయే రోజులకి మన ప్రణాళిక రచించుకోవడం. ఎక్కడైనా సరే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల వ్యతిరేకతను ఒక డిసెంట్ తెలియజేసిన ప్రతిదీ ఒక ఎలక్ట్ గా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా దానికి ఒక సొల్యూషన్ ప్రాస్పెక్ట్ లో ముందుకెళ్ళడానికి సులువు అవుతుంది. సొల్యూషన్ ప్రాస్పెక్ట్ తీసుకోలేదనంటే కృష్ణరాజు గారి కానీ పురుషోత్తం రెడ్డి గారి కానీ ఆక్రందన నాతో సైతం ఇవాళ గెలుపోవటం సర్వసాధారణం. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమిళనాడు తరహా రాజకీయాలకి తెరలేపారు. అంటే ఎలా అంటే, ఒకసారి అధికారం ఇవ్వాలి అంటే థంబింగ్ మెజార్టీతో అధికారం ఇస్తున్నారు, ఇంకోసారి మనకు వస్తున్నా రాకపోయినా తర్వాత విషయం. కానీ ప్రజెంట్ అయితే మాత్రం అధికారం మార్పు జరిగింది, దానికి ఖచ్చితంగా కొనసాగించవలసిందే. ఏమన్నా శాస్త్రమా సార్ ప్రజలు ఫాలో కావడానికి? వాస్తవానికి మేలు ఎక్కడ జరిగితే అక్కడ చేయాలి, డెవలప్మెంట్ ఉంటే దానికి ఓటేయాలి, మనకు మంచి జరిగితే ఓటేయాలి. శాస్త్రం ప్రకారం మనకి ఏం జరిగినా పర్లేదు, కానీ ఈసారి వాళ్ళకి ఈసారి వీళ్ళకి వేద్దాం అనుకుంటే శాస్త్రాలు ఫాలో అవ్వాలా? రైట్, చూద్దాం. తమిళనాడు అదే జరిగింది కదా, తమిళనాడులో మీకు ఒకసారి మెజార్టీ ఇచ్చిన నెక్స్ట్ టైం ఇస్తారు, అట్లాగే రెండోసారి ఇస్తున్నారు. జరుగుతున్నప్పుడు 8 స్థానాలు పరిమితం చేశారు వాళ్ళు, చూసుకోవాలి. రైట్ థ్యాంక్ యూ సార్. ప్రసాద్ గారు, పురుషోత్తం రెడ్డి గారు, కృష్ణరాజు గారు, అలాగే నాగార్జున యాదవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.